టీ టైంలో హెల్తీ స్నాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అలాగే లంచ్ బాక్స్‌లో డైట్ ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారా? పిల్లలకు హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేయాలనుకుంటున్నారా? అలా అయితే ఈ రెసిపీ మీకు పర్ఫెక్ట్. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ పొటాటోని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. దీనికోసం ఏదైనా హెల్తీ ఫ్యాట్‌ని చూస్ చేసుకోండి. నేనైతే కొద్దిగా బటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ పొటాటోస్ యాడ్ చేయడం వల్ల మనకి ఫిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాలు వేపిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేయండి. నేను దీనికోసం ఒక మీడియం సైజ్ క్యారెట్‌ని అయితే తీసుకున్నాను. దీన్ని కూడా వేశాక ఇప్పుడు బ్రొకొలీని నేను రెడీ చేశాను. బ్రొకొలీ కాడలను ముందుగా వేసి ఒకసారి ఫ్రై చేస్తాను. ఆ తర్వాత బ్రొకొలీని యాడ్ చేస్తాను. ఎందుకంటే బ్రొకొలీ ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది కాబట్టి. సో దీన్ని కూడా ఒక్కసారి కలిపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. హెల్తీగా ఏం చేయాలనుకున్నా కానీ మీరు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే దీనికోసం పెద్ద ప్యాన్ని తీసుకోవడం వల్ల వెజిటబుల్స్ అనేవి మాయిస్ట్ లాగా కాకుండా కొద్దిగా డ్రైగా వస్తాయి. లంచ్ బాక్స్లకైనా మీరు లేకపోతే ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికోసం చాలా తక్కువ సాల్ట్ని అయితే వాడాలండి. ఎక్కువ సాల్ట్ వేస్తే ఇది కూర అయిపోతుంది కదా మరి. ఈ మొత్తం ప్రాసెస్కి అయితే నాకు 4-5 నిమిషాల వరకు పట్టిందండి. అంతకు మించి ఎక్కువ టైం అయితే పట్టదు. అలాగే ఒకవేళ పిల్లల లంచ్ బాక్స్లోకి యాడ్ చేయాలంటే ఒక 1/4 టీ స్పూన్ మ్యాగీ మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ పెద్దవాళ్ళకైతే కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా మిరియాల పొడి వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేయకూడదండి, కొద్దిగానే వేయాలి. ఈ విధంగా మరొకసారి ఈ మసాలా పట్టేలాగా కలుపుకున్న తర్వాత చల్లారనివ్వాలి. లంచ్ బాక్స్లోకి పెట్టడానికి ముందైతే ఖచ్చితంగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు వెజిటబుల్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే స్టాండర్డ్గా ఒక ఫ్రూట్ని ఖచ్చితంగా పెడతాను. అలాగే వెజిటబుల్స్ని పెడతాను. కుదిరితే కబాబ్స్ కూడా పెడతాను. కబాబ్స్ అంటే చపాతీ లేకపోతే బ్రెడ్ లాంటిది ఇస్తాను. సో ఈ రోజైతే నేను ఒక బాయిల్డ్ ఎగ్ పెడుతున్నాను. ఒక్కోసారి బాయిల్డ్ ఎగ్ హాట్గా పెడితే దాంట్లోంచి నీరు బయటకు వచ్చేసి ఒక లాంటి స్మెల్ వస్తుంది. అందుకే టిష్యూని పెట్టాను. అలాగే ఒక చీటింగ్ ఫుడ్ కూడా పెడతానండి పిల్లలకి. ఓరియో, వాఫిల్స్ లేకపోతే బిస్కెట్స్ ఇంకా ఏదన్నా సరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.